సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు సనాతన ధర్మ ప్రచారకర్త అభయ్ హిందూ సేన అధ్యక్షులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, అసలు చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సనాతన ధర్మం పైన ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన ఆయన్ని అటాక్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్, అలానే ప్రకాష్ రాజ్ గారు. అసలు ఎక్కడికక్కడ ఒక మాట మాట్లాడితే వీళ్ళు ఒక 10 మాటలు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఎలా తీసుకోవాలి అసలు దీన్ని? తప్పు లేదమ్మా, వాళ్ళ తప్పు లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకు ఏముంది, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వాళ్ళకు ఏముంది, ఆ ఏమితో వాళ్ళు డెడికేషన్తో పనిచేస్తున్నారు, ఫిక్స్డ్ అయి ఉన్నారు వాళ్ళు. మీరు చరిత్ర చూడండి. ఈ ఉదయనిధి స్టాలిన్ అని ఆయన ఎవరి వారసుడుగా ఉన్నాడు? వాళ్ళ తాతకి ఆదర్శం ఎవరు? ఇంకో తాత. ఎవరా తాత? ఒక ఆవిడని పెంచుకుని కూతుర్ని, ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఆదర్శం. సార్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకండి సార్, మీరు ఇక్కడే ఉండండి సార్, మమ్మల్ని పరిపాలించండి సార్ అని వాళ్ళని బెగ్ చేసిన వాడి వారసులు. అదేంటి సార్, మీ కూతుర్నే మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు సార్ అని అడిగితే, ఏమి మన ఇంట్లో మొక్క పెంచుకుంటాం, ఆ మొక్క పండ్లు మనమే తింటాంగా అని చెప్పినోడికి వారసులు. గుడి ముందు మాత్రమే ఎవడైతే గాడ్ని నమ్ముతాడో వాడు స్కౌండరు, మూర్ఖుడు అని గుడి ముందు మాత్రమే చిందులేసేవాడికి వారసులు. దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్ అని గుడి ముందు మాత్రమే వాడి విగ్రహాలు పెట్టి, గుడి ముందు మాత్రమే, మసీద్ ముందు పెట్టరు, చర్చ్ ముందు పెట్టరు, దేర్ ఇస్ నో గాడ్ అని. దేర్ ఇస్ నో గాడ్ అన్నప్పుడు ఈ తమిళనాడు DCM ఎలా క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు? వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్తారు. అయితే ఇది ఏంటంటే, ఇది రాక్షస జాతి, ఇది ఎప్పుడు ఉంటుంది. వచ్చిన కథ చెప్తా, చెప్పండి. స్మాల్, మా పెద్ద స్వామివారు చెప్పారు. ఆ పురుగులు మీరు చూసి ఉంటారమ్మా, 2 రెక్కలు ఉంటాయి. ఎప్పుడైనా వానలు వచ్చినప్పుడు అవి బాగా దండిగా వస్తాయి, గుట్లు పడిపోతాయి, గుట్లు పొద్దున్న పిల్లులో తినేస్తుంటాయి పక్షులు. దాని దగ్గరికి వెళ్ళి, ఆ పురుగు దగ్గరికి వెళ్ళి, సూర్యుడు వస్తాడు, చాలా వెలుగు వస్తుంది అని ఎవరన్నా మాట్లాడితే, సూర్యుడా అంటే అంటది. అదే సూర్యుడు తెలియదు, సూర్యుడు లేకపోతే లోకంలో ఏమి ఉండదు కదా, వెలుగు చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు అంటే, డోంట్ టాక్ రబ్బిష్, ఆ సూర్యుడు అనేవాడు లేడు, నేను పుట్టి పిల్లలు కానీ పెరిగి పెద్దాన్ని అయ్యాను అని అంటుంది. అది సూర్యుడి గురించి అసలు ఒప్పుకోదు. అది ఎందుకు ఒప్పుకోదంటే, అది రాత్రే పుట్టి రాత్రే పెరిగి రాత్రే చచ్చిపోతుంది. అది తెల్లారేసరికి దాని బతుకు తెల్లారిపోతుంది. కాబట్టి దాని వ్యూలో దేర్ ఇస్ నో సన్. అలా ఈ రాక్షసుల దృష్టిలో దేర్ ఇస్ నో గాడ్. కాబట్టి వీళ్ళు దైవానికి వ్యతిరేకం, కాబట్టి వీళ్ళు ధర్మాన్ని దైవాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి అందులో పెయిడ్ బ్యాచ్. కాబట్టి సో మనం ఇకపైన ఒత్తిట్టు కొనసాగించవచ్చు, కానీ ఆ పేరు కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళు హట్ అవ్వచ్చు. నువ్వు మనిషివా ప్రకాష్ రాజువా అని వాడచ్చు. ఎందుకంటే ఈ నిన్న ఏదో ఫోరం పెట్టారు, సెక్యులరిస్ట్ ఫోరం. అతను మాట్లాడుతూ, దేహానికి గాయం అయితే వదిలేస్తే అది రాచిపుండు అవుద్ది, దేశానికి గాయం అలా వదిలేయకూడదు, ఏదేదో మాట్లాడుతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. బట్ ఈజ్ ఏ పెయిడ్ పర్సన్, ఈజ్ ఏ క్రిస్టియన్. ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ క్రిస్టియన్, కాబట్టి యూ కెన్ చెక్ ఫొటోస్ ఆర్ వీడియోస్. అలాగే ఉదయనిధి స్టాలిన్ ఈజ్ ఏ క్రిస్టియన్. సో క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం బోత్ ఆర్ ఎగ్నెస్ట్ ఇండియా, both are against dharma, both are against our temples and our sampradayas. So how you can expect వాళ్ళు మనతో మంచిగా ఉండాలని అది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈవెన్ కమలాసన్ కూడా అదే బ్యాచ్. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడడాన్ని మనం ఏమి ఆశ్చర్యపోక్కర్లేదు అంటాను నేను. ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి మనం కూడా కష్టపడి ఎలా ధర్మాన్ని రక్షించుకోవాలి. వాళ్ళైతే కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు చేయాలనుకున్న దాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు విధానం ఉంది. ఈ దేశ అది చెప్పాడు కదా కరుణానిధి, అతను ఏం పేరు, ఉదయనిధి సార్ ఇలా అన్నాడు సార్,
అంటే యా లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఇది కాదు. ఇప్పుడు కోర్టులో అప్పుడప్పుడు మీరు గొడవలనియా నువ్వు ఖురాన్ పంచిపెట్టు అని తీర్పులు ఎత్తుంటాయి. అలా ఎప్పుడైనా ఈ కోర్టులు వాలంటరీగా ఇలాంటి వాటిల్లో తలదూర్చి సుమోటో అంటారు, సుమోటోగా బీయింగ్ ఏ పొలిటీషియన్ సన్ అండ్ సన్ ఆఫ్ ఏ సీఎం, బీయింగ్ ఏ DCM, you don't know how to be decent, how you can talk like this, నువ్వు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మా పార్టీ అందుకే పుట్టిందని చెప్తున్నావు, మరి గుళ్ళల్లో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారా గూట్లే అని తిట్టాలేమో, కోర్టు ఆ పని చేయలేము. వ్యతిరేకిస్తున్నావు కదా, సనాతన ధర్మానికి సంబంధించిన గుళ్ళల్లోంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు, బంగారం ఎందుకు తీసుకుంటున్నావు, పొలాలు ఎందుకు మింగుతున్నావు, పెత్తనం ఎందుకు చేస్తున్నావు, తమిళనాడు గవర్నమెంట్ ఈజ్ ఎగెనెస్ట్ సనాతన ధర్మ, దెన్ డోంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ టెంపుల్, యువర్ ఎగెనెస్ట్. నో, చాలా పెద్ద పెద్ద ఆలయాలే ఉన్నాయి. విత్డ్రా అయిపోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రామానుజుల వారు పుట్టిన నేలది. రామానుజన్ అనేటువంటి గొప్ప మ్యాథమెటిషియన్ పుట్టిన నేలది. రామానుజాచార్యులు వారు పుట్టారు, రామానుజన్ ఆయన పుట్టిన నేల, ఆళ్వార్లు పుట్టిన నేల, నయనార్లు పుట్టిన నేల, రమణ మహర్షి పుట్టిన నేల, సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టిన నేల. ఇంకా ఒకరిద్దరు కాదు, అలా బోల్డ్ మంది పుట్టారు. గొప్ప గొప్ప క్షేత్రాలు, ఓ అరుణాచలం, ఓ జంబుకేశ్వరం, ఓ శ్రీరంగం, బోల్డ్ అనే దివ్య దేశాలు పుట్టిన నేల. ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పిన పురుగులు, సో ఆ పురుగులు బ్యాచ్ ఇవన్నీ ఇవి కూడా అలా రాలిపోతాయి. కానీ మనం ఎలా చూడాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి, మన ధర్మాన్ని మనం రక్షించాలి, మన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. మనం చేయకపోతే దోషం మంది. నిన్న ఎక్కడికో వెళ్ళాను, చాలా మంచి ఫ్యామిలీ, ఏదో చదువుకుంటుంది ఆ పిల్ల, వాళ్ళ అక్క చక్కగా ఉంది, పెళ్ళయి నిండుగా మన పిల్ల మా అమ్మాయి అన్నట్టు ఉంది. ఈ రెండో పిల్ల అసలు సాయిబుల అమ్మాయి అన్నాను అంటే నవ్వింది. చెప్పమ్మా, నువ్వు హిందూ అమ్మాయి అనడానికి ఏదన్నా బొట్టు లేదు, గదు లేవు, ముక్కుకు లేదు, ఓ చెవికి లేదు, చెప్పు నువ్వు అని. తర్వాత ఏదో తాడు మాల ఏవో ఇచ్చి నాన్న చున్ని వేసుకున్నాను, ఇలా ఉండాలిరా తల్లి, బుక్ చదువు, 1 year టైం ఇస్తున్నాను, రామాయణాన్ని నువ్వు 3 కాండలు చదువు, తరోగా చదువు అని చెప్పాను. విన్నది, మాలిచ్చాను, చెప్తున్నా. సో మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఆనందకరం, మొన్న ఆలగడ్డ వెళ్తే 1వ తరగతి పిల్లోడు నాకు అనుమానించాల్సి వచ్చండి అన్నాడు. నీకు ఎలా వచ్చాను? 1వ తరగతి అంటే ఎంత ఉంటాయి అమ్మాడికి, 5 ఏళ్ళ పిల్లోడేమో. నీకు ఎలా వచ్చింటే మా అన్నయ్య నేర్పించాడు. వాడు 5 చదువుతున్నాడు. నాకు సూర్యుడి నమస్కార మంత్రం వచ్చండి అన్నాడు. నీకు ఎలా వచ్చురా అన్న? మా అన్నయ్య చెప్తుంటే నేర్చుకున్నానండి అన్నాడు. అలా కదా అన్నదమ్ములు ఉండాలి, అలా కదా పిల్లలు ఉండాలి. కాబట్టి మనం కాపాడుకోగలిగితే ధర్మాన్ని కాపాడుకోవచ్చమ్మా, ఇప్పటికీ ఛాన్సు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఇతర మతాల వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇతర మతాలు లెర్న్ అల్లా అంటే వాళ్ళు ఆగిపోతారు, మన దౌర్భాగ్యం ఏంటి అంటే విషయం ఏంటంటే అమ్మా, మనకి స్వతంత్రం ఎక్కువ, మనకు ఫ్రీడమ్ ఎక్కువ, మనకి ఫోర్స్ లేదు. భగవద్గీత చూడండి కావాలితే, బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, యథేచ్ఛసి తథా కురు, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో, ఇది మనకుంది. కానీ ఈ ఇస్లాం క్రైస్తవం అలా ఒప్పుకోదు. వాళ్ళకి ఇది ఫాలో అవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని భయం ఉంది వాళ్ళకి. మీరు కావాలితే వాళ్ళ పుస్తకాల్లో ఒకటి, నీ దేవుడైన ఆ డాష్ గాన్ని నువ్వు శోధింపకూడదు అని ఉంటుంది. అంటే వాళ్ళ క్వశ్చనింగ్ అనే కాన్సెప్ట్ లేదు. మనకేమిటంటే భగవద్గీత ప్రశ్నించమని చెప్పుద్ది, భగవద్గీత అంతా ప్రశ్నలు ఆన్సర్లే. ఉపనిషత్తుల్లో ఒక దాని పేరు ప్రశ్నోపనిషత్తు, భాగవతం ప్రశ్నించమని చెప్పుద్ది.
ఏన కృష్ణ సంప్రశ్నో అంటుంది. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి. అంటే కొందరు కష్టపడ్డారు, కష్టపడుతున్నారు, ఎంతోమంది త్యాగం చేశారు. కానీ వాళ్ళకి ఒక పైశాచికమైనటువంటి మెంటాలిటీ ఉండడం వల్ల వాళ్ళకంటే ఈ ఎడారి మతాలకు ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. అదేమిటంటే ఆక్రమించు, అనుభవించు, ఎవరిని అడిగితే అతిక్రమించు, వినకపోతే సమ్మరించు, టోటల్గా అనుభవించు. అయితే ఆ కాన్సెప్ట్తో అలా వాళ్ళు దేశాలని ఆక్రమించేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. ఏదో అంటే మరి కొన్ని మనం మాట్లాడలేము, డిస్కస్ కూడా చేయలేం. వాడెవడో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మని రేపు చేసాడు. వాడిని అడిగితే అవును అది మా సొత్తు. ఇంకా మనం ఇవన్నీ ఏం మాట్లాడలేం. కాదు గురుగారు, తిరుపతికి వెళ్ళాలి అంటే హిందూ కాకుండా ఎవరైనా వేరే ఇతర మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా? అది ఎప్పటి నుంచో ఉన్నది. మరి సాక్షాత్తు సీఎంగా ఉన్నప్పుడు జగన్ గారు ఎందుకు పాటించలేదు? మొన్న అది తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా వెళ్లకుండా ఆగిపోయారు. అది ఈగోకి సంబంధించిన విషయం కదా. ఓకే, ఆయనే ఓపెన్గా చెప్పాడు. ఏం చెప్పాడు? వాట్ ఇస్ దిస్ కంట్రీ, వాట్ ఇస్ దిస్ హిందూయిజం అని ఆయన హృదయాన్ని బయట పెట్టాడు కదా. నేనేమంటే సో క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని అనడానికి మనకి హక్కు లేదు. వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. నువ్వు మారు, నీకు సిగ్గులే, వాడు మా క్యాస్టు, వాడు మా పార్టీ, వాడు మా ప్రాంతం అనే దరిద్రులకు ఉండాలి. అతను అనకు, అతను అనే హక్కు లేదు. ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. దే ఆర్ ఇన్ రైట్ వే. నువ్వే రాంగ్. సో డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వేరే అది ఎప్పటి నుంచో ఉంది, ఫాలో. అది కాకుండా సెక్యులరిజం అనే పదం ఎక్కడ వాడాలి? సెక్యులర్ ప్లేస్లో వాడాలి. టెంపుల్ అంటే ఏంటి? రిలీజియస్ ప్లేస్. రిలీజియస్ ప్లేస్లో సెక్యులరిజం ఈజ్ నాట్ అప్లికబుల్. ఈ సెక్యులరిజం మసీద్ దగ్గర ఉండదుగా. ఇస్లాం డోంట్ యాక్సెప్ట్ ఎనీ సెక్యులరిజం, క్రిస్టియానిటీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ సెక్యులరిజం. మాకెందుకు దరిద్రం? సెక్యులరిజం ఇది మెంట్ ఫర్ ఓన్లీ నపుంసకాస్. మాకెందుకు ఇది? అలాగే మనం కొంచెం ఏదో అనౌన్స్మెంట్ చేశారు ఏపీ సీఎం, మరి అప్లై చేస్తే బాగుంటుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి ఆయన అప్పుడు చేస్తా అన్న పని ఇప్పుడు చేయిస్తే సరిపోద్దుగా. ఏం చెప్పారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు? ఏం చెప్పారు? మేము ఇళ్ళకు వస్తాం, చెక్ చేస్తాం అన్నారు. అంతే, ఆయన తీసేవాళ్ళు పడేశారు. లాస్ట్ ఒక 4 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళ ఇళ్ళకి మేము వస్తాము, చెక్ చేస్తాము, వాడు హిందువా కాదో అన్నారు. అంతే, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన కూడా తెలదు ఆయన ఉద్యోగం పోయినట్టు. ఆయన కూడా తెలదు అలా. కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చమ్మా. ఇప్పుడు ఓ చిన్న ఉదాహరణ, ఇప్పుడు మేము ఉండే చోటకి ఎవరైనా వస్తారనుకోండి, మేము ఉండే రూమ్ దగ్గరికి, కాళ్ళు కడుక్కున్నావా? పొద్దున్న ర్యాపిడో అబ్బాయి ఇచ్చాడు, మాకు ప్రసాదం తీసుకొచ్చాడు. పాప నత్తి ఏదో చెప్తున్నాడు, నేనేమో మౌనం. ఇలా సైకిల్ చేశాను, నేను దేవుడి తెర తీసేసాక మౌనం బ్రేక్ చేశా. అతనితో ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ లాగే చేశాను. అతను చెప్పిన దాన్ని ఏంటది, అతను ఇలా ర్యాపిడో ఎక్కించుకుంటారు కదా, నత్తి కదా, ఆ నత్తి వస్తే వెనకాల ఎక్కిన గొర్రె అందంట, నువ్వు మా చర్చికి వచ్చేస్తే 3 నెలల్లో నీకు మళ్ళీ మాటలు మామూలుగా వచ్చేస్తాయని. అంటే ఇతను తప్పనిసరిగా వస్తాను, కాగితం రాసేవండి, 3 నెలల్లో నాకు బాండ్ రాసాను, మామూలు మాటలు వచ్చేయాలి, నాకు నత్తిపోవాలి, నేను మీ మతంలోకి వచ్చేస్తా. మరి ఒకవేళ నాకు కానీ ఇలాగే ఉంటే నువ్వు మీ పాస్టర్ హిందుత్వంలో ఉండాలి, ఓకే అయితే రాయి అన్నాడు. ఆడికి మాట్లాడకుండా 70 రూపాయలు అయితే 80 ఇచ్చి బై చెప్పి వెళ్ళిపోయాడు. చదువురాని ఓ ర్యాపిడో అబ్బాయి ప్రశ్నించాడు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంక ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, సనాతన ధర్మాన్ని వైప్ అవుట్ చేస్తాను అన్న ఒక పోరంబోకుని ఎవడో ఏం క్వశ్చన్ చేయట్లే. కానీ సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అంటే
అతను మతోన్మాది, లేకపోతే ఇంకేవో డైలాగ్స్. అదే సార్ అంటే భార్యతో పాటు రాలేదని కొందరు, ఆ, ఏదో పాపం చేశాడు, తిరుమల లడ్డు కల్తీ జరగకపోయినా జరిగిందని సృష్టించారు, అందుకే తిరుమల మెట్లు ఎక్కలేకపోయాడు, నానా పాటలు పడ్డారు అని కొంతమంది ట్రోలింగ్. అది పెద్ద విషయం కాదు కానీ అంటే అప్పుడు ఉపవాసం ఉండి వెళ్తే ఎవరికైనా నీరసం వస్తుంది. ఇప్పుడు నేను మొన్న బృందావన పరిక్రమ చేశాను 21 కిలోమీటర్లు. మళ్ళీ తిరుపతి వచ్చాను. వచ్చిన మన్నాడు మళ్ళీ మెట్లు ఎక్కాను. యాక్చువల్గా అయితే నేను ఎక్కలేను. పొద్దున్న 10కి మొదలు పెడితే రాత్రి 9 అవుద్ది. అలాంటిది ఊరికి 6 గంటలు ఎక్కేసాను. 3550 మెట్లు. మళ్ళీ పిల్లలతో జోష్గా వీడియోలు వస్తాయి చూడండి. రై రయ్యమని అరుపులు, కేకలు, గోవిందా గోవిందా అనుకుంటూ రయ్యమని. మధ్యలో ఒకసారి ఆ పిల్లలకి ఏదో బాదం పాలు తాగి ఆ హనుమంతుడి దగ్గర వెళ్ళిపోయాం అంతే. రయ్యమని వెళ్ళిపోయాం. స్వామి తీసుకెళ్ళారు. అన్నిసార్లు అలా ఉండాలి నేను లేదు కదా. అన్నిసార్లు చాలా నెమ్మదిగా వెళ్తాం, నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడే 2004లో ఒకసారి నేను కొన్ని మెట్లు ఎక్కి ఇంక నేను రాను బాబు, నేను బస్సుకు వచ్చేస్తానన్నా. నాతో ఉన్న ఆయన అన్నాడు, కొన్ని మెట్లు ఎక్కువ, సరే ప్రసాదం తిను, కొన్ని మెట్లు ఎక్కువ, నీకు రాలేకపోతే మరి బస్సు ఎక్కి వెళ్ళిపోదు కానీ అన్నాడు. ఇంక భగవంతుడు మనకి లోపల కొంచెమన్నా విల్లుంటే హెల్ప్ చేస్తాడు. వాళ్ళకంటే ముందు నేను నడిచాను. సో అలా మెట్లు ఎక్కకపోతే అదేదో ఆ నీరసం ఎఫెక్ట్, అది వాట్స్ రాంగ్, ఎవరికైనా ఉంటుంది, అది పెద్ద విషయమే కాదు. కానీ ఇక్కడ టాపిక్ ఏంటంటే తిరుమల ముఖ్యమా, పార్టీ ముఖ్యమా, కులం ముఖ్యమా? ప్రతిజ్ఞ చేయమండి. యాజ్ ఎ కామన్ హిందూ నేను చెప్తా, రాధా మనోహర్ దాస్ అని నేను, నాకు కులాల కంటే, పార్టీల కంటే, భాషల కంటే, ప్రాంతాల కంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవము, తిరుమల, సనాతన ధర్మము, దేశమే ముఖ్యము. చెప్పండి. ఓ పార్టీకి ఒక్క ఏదో మాట్లాడుతూ వాట్సాప్లోకి వచ్చి నన్ను ఏదో కామెంట్ చేసి, ఇగో నేను చేసిన ప్రతిజ్ఞ చేయి, ఫోన్ చేయన్న చేయడుగా. ఎందుకని? ఈజ్ ఏ డాగ్ ఆఫ్ ఎ పార్టీ. యూ షుడ్ బి డాగ్ ఆఫ్ గాడ్, నాట్ డాగ్ ఆఫ్ ఎ పార్టీ ఆర్ డాగ్ ఆఫ్ ఎ క్యాస్ట్ కదా. ఎందుకంటే బంగ్లాదేశ్లో కోసినప్పుడు, సార్ మీరు రెడ్డి గారా, మీరు శెట్టి గారా, మీరు శర్మ గారా, మీరు నాయుడు గారా, మీరు యాదవసా అని ఎవడో కోయలే, హిందూ అయితే కోసారు అంతే. కాబట్టి ఇంకా పార్టీలు కులాలు అని కొట్టుకునే దరిద్రులారా, ధర్మం కోసం మాట్లాడండి, ధర్మం కోసం జీవించండి. కరుణానిధి మనవడు వాళ్ళు హిందువులే. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇందాక చెప్పిందే ఇక్కడ చెప్పాలి. వాడు అంటే నేను చెప్పేది 1, 2, 3 ఎన్ని పేర్లైనా వేసుకోండి. ఈ 1, 2, 3లో ఎన్ని నేమ్స్, ఎన్ని నెంబర్స్ అయినా, వీళ్ళెవరు నువ్వు వాడిని మావాడిని ఫీల్ అవడానికి ఒక క్యాస్ట్ని ఫీల్ అవుతావు కదా. ఆ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళకి ఏం లేదు. ఎందుకని? వాడు రిలీజియన్నే ఫీల్ అవ్వట్లేదు కదా. అమ్మా అర్థమైందిగా. ఇప్పుడు ఈ మొత్తం అపార్ట్మెంటు నేను రిజెక్ట్ చేశాను అనుకో, ఈ రూమ్ని ప్రేమిస్తాను ఏంటి? అవసరం లేదు కదా మీకు. ఈ మొత్తం అపార్ట్మెంటే, ఈ డిపార్ట్మెంటే రిజెక్ట్ చేస్తే ఈ రూము మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పం కదా. అలాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తుంటే వాడు మా క్యాస్ట్ ఏంటి, వేస్ట్ కదా కదా. క్యాస్ట్ పట్ల ప్రేమ వాళ్ళకి ఉండదు. వాళ్ళకి కేవలం ధర్మనాశనం చేయడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాడు నీ క్యాస్ట్ ఎందుకు వదిలాడు? వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే ఫాలో ద రూల్, ఫాలో ద రూల్. రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఫాలో ద రూల్. రూల్స్ ఫాలో అవ్వకుండా వాట్ ఈస్ దిస్ కంట్రీ, అవును తప్పే, కంట్రీదే తప్పు. ఏ కంట్రీ అంటే ఆ కంట్రీని సపోర్ట్ చేస్తే కంట్రీదే తప్పు. అందుకని ఇవన్నీ మార్పు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బట్టి ఉంటుందమ్మా. ఆ మైండ్ సెట్ మారాలి. లేకపోతే ఏముంది, వాళ్ళు నాశనం చేయడానికి వచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి మనం జయచంద్రులా తయారవ్వకూడదు కదా. అందుకే
సావర్కర్ చెప్పారు కదా, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్ హూ ఆర్ ఎగ్నెస్ట్ హిందూస్. కాబట్టి బాల్దాకరే చెప్పినట్టుగా హిజ్రాస్ మీన్స్ నాట్ పీపుల్ ఆర్ హూ ఆర్ బెగ్గింగ్ ఇన్ రైల్వే స్టేషన్ ఆర్ సమ్వేర్. Those who born Hindus and they are against to Hindus, they are the real Hijras. కాబట్టి ఏపీ గవర్నమెంట్ అర్జెంటుగా చేయవలసిన పని 2 ముఖ్యమైన పనులు. ఒకటి, గో సంరక్షణ బాగా చేయాలి, దానికోసం ఎన్ని చర్యలు తీసుకోవాలి, నెంబర్ 1. రెండోది, ప్రతి దేవాలయాలు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు హిందువులే ఉండాలని. సో వాడు హిందూ అయి ఉండాలి, సర్టిఫికేట్లో ఉండాలి. అలాగే మొన్న ఎవరో ఆఫీసర్ కలిస్తే చెప్పాడు, నేను టీటీలో పనిచేసినప్పుడు విజిలెన్స్గా చెక్ చేయడానికి వెళ్తాం కదా సార్, చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము వస్తున్నామని తెలిస్తే వాడు ఏసు ఫోటోలు అవి తీసేసి వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు పెట్టేస్తాడు. వాడు హిందువు అని నమ్మించడానికి. మేము సంతకం ఓకే అని పెట్టుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోలు తీసి అవి పెట్టేస్తాడు వీడు. సో వీళ్ళ సంగతి తెలిసి నేను ముందే వెళ్ళేవాడిని, సెల్ ఫోన్ జేబులో వేసి రికార్డ్ ఆన్ చేసి అన్ఫిట్ అని రాసేవాడిని. అలా కొంత నేను జగిలింగ్ చేశానని చెప్పారు. సో అతనికి ధర్మం పట్ల నిష్ఠ ఉంది కాబట్టి చేశాడు. కానీ ధర్మనాశనం చేయాలనుకునేవాడు ఏం చేస్తాడు, మనోడే అని తోసేస్తాడు. అలా ఎవరిని పడితే వాడిని వేసేశారు. అలా వేసిస్తే ఏమైంది, ఒకరికొకటి తోడి తిరుమలలో ఏం చేయకూడదు అది చేయడం, బొట్టు పెట్టుకునేదాన్ని బొట్టు తీసేయడం, నన్ను అంటాం, ఆడవాళ్ళు వెళ్తే వీళ్ళు చేతులు వేసి తోయడం, ఇలా రకరకాలు. ఇవాళ ఏదో విష్ణు నివాసంలో జెర్రీ వచ్చిందంట, ఎవరో కామెంట్లో పెట్టారు. వచ్చుంటే ఖండించాలి, అది కారణం ఎవరైనా ఉంటే దండించాలి. బీ స్ట్రిక్ట్, నిలబండి. ఒక్కడు చెప్పినే వెళ్తాను. ఇక్కడ యూపీలోనే ఎక్కడో బిస్లరీ బాటిల్ తేవాలి, కలెక్టర్ గారు వచ్చారు. సిమిలర్గా ఉంది కానీ తేడా ఉంది. బిస్లరీ కాదు, అది బిల్సరీ. అంతే, క్షణాల్లో బుల్డోజ్ వచ్చింది, మొత్తం ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని బాటిల్ నాశనం చేశారు. అలా భయం వస్తుంది. అలా చేయాలని కూడా చేయొచ్చు. వీడు హిందువా కాదా, స్కానర్ ఉంటుందా, స్కానర్లోంచి వెళ్తే గుయ్యం సౌండ్ వద్దుగా, అలా స్కానర్ పెట్టండి, హిందూ స్కానర్ పెట్టండి. చెప్పునానా 7 కోట్ల పేర్లు చెప్పు. చెప్పాడు, గోవిందా నమో వెంకటేశ, అయిపోయిందా, బొట్టు అన్నాడు. అక్కడ కూర్చోబెట్టండి, ఎవడొస్తే ప్రతి ఎంప్లాయీ గోవిందామాలు చదివిన తర్వాత లోపలికి వెళ్ళాలి, అంతేముంది. ప్రతి ఎంప్లాయీ బొట్టుంటేనే లోపలికి వెళ్ళాలి, ప్రతి ఎంప్లాయీ నోరిప్పినప్పుడు నమో వెంకటేశ అంటేనే లోపలికి వెళ్ళాలి, అప్పుడే ఉద్యోగం. కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చు.